ఇది ఇయర్ మేలో వీడియో. థ్యాంక్ గాడ్ పెట్టనేమో అనుకున్నా, కానీ ఎలాగో ఫైనల్లీ ఈ వీడియో ఒకటి నా ఫోన్లో ఉంది అని చెప్పి నాకు గుర్తొచ్చింది. మీరు కూడా అప్పటి నా జర్నీలో ఇప్పుడు చూడడానికి జాయిన్ అయిపోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. ఇవాళ యాక్చువల్గా మేము ఒక ఫేమస్ శారీ స్టోర్ అనమాట విజిట్ చేయడానికి చాలాసేపు గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసి వెళ్ళి చూస్తే అక్కడ కలెక్షన్ అస్సలు బాగాలేదు. ఇంకా సర్లే అని చెప్పి ఇంటికి వచ్చేద్దాం అనుకున్న టైంలో పెద్ద వర్షం పడేయడానికి ప్రిపేర్ అయింది. సో మేము ఏం చేసామంటే, మనకు బాగా తెలిసిన షాప్ అయితే బెస్ట్ అని చెప్తే మేము అక్కడికి వస్తున్నప్పుడు సడన్గా జాసలు కాసే ఉంది. సో ఎందుకు ఇంకా ఆలస్యమని అందులోకి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఎప్పుడు గోల్డ్ అక్కడ తీసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ మమ్మల్ని గుర్తుపడతారు. సో మమ్మల్ని చూసి వాళ్ళు ఇంకా ఏం కావాలి మేడం అంటే ఫుల్ చలి పెడుతుంది, వర్షం వచ్చేలాగుంది, పుస్తెల తాడు నల్ల పుస్తెల తాడు అని మా అక్క చెప్తుంది. నేనైతే చూసి షాక్ అయిపోయాను, ఎందుకంటే పుస్తెల తాళ్ళు ఉన్నాయి, నల్ల పుస్తెల తాళ్ళు ఉన్నాయి. సో మళ్ళీ అవి ఎందుకు అని చెప్పేసి అసలు తీసుకోకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఇక్కడో ఫీలింగ్. మా అక్క అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా చూసేస్తుంది, ఇంక ఇప్పుడు బిల్లేసి తీసుకెళ్ళిపోయేలాగా. సో నేనేమనుకున్నా అంటే, సర్లే ఇంత కాన్ఫిడెంట్గా ఉంది కదా తీసుకుంటుందేమో, ఏం తీసుకుంటావు అని అడుగుతూనే ఉన్నా. కానీ అప్పటికి ఏం క్లారిటీ లేదు. కానీ ఓన్లీ తాళిచ్చే నల్ల పుస్తల తాడు చూస్తుంది. ఈ రెండు మాత్రం అస్సలు వద్దు, నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకు అని అడుగుతూనే ఉన్నా. అసలు చెప్పదు, అంత ఈజీగా ఏం చెప్పదు మా అక్క. నేనైతే టెన్షన్తో ఇంకా అన్నిసార్లు ఆమె చూస్తూ ఉంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం కదా. దీన్ని మెడలో వేసుకున్నా పర్లేదు, నాకైతే నచ్చలేదు. నచ్చుంటే ఆ రోజు ఏంటో నా పరిస్థితి, కానీ దేవుడి దయ వల్ల అది నాకు నచ్చలేదు బాబోయ్. ఇంకా అట్లా వేసుకొని చూస్తున్నాము. ఏవి చూసినా నా చైనే నాకు బాగుంది, నా నల్ల పుస్తల తాడే నాకు బాగుంది. సో నన్ను దేన్ని చూసి నేను ప్రభావితం అవ్వట్లేదు అనమాట. సో అట్లా అయితే మా గోల్డ్ షాపింగ్ అయితే జరుగుతూ ఉంది. నిజంగా అప్పటి వరకు మాకు ఒక క్లారిటీయే లేదు. మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి, మేము ఏం చూసుకుంటూ వచ్చి ఏం తీసుకున్నామో లాస్ట్కి వస్తే. నాకైతే అసలు ఇంతసేపు మేము ల్యాగ్ చేసి చూడడానికి కూడా అసలు ఆ రోజు ఫుల్ వర్షం. మేము ఇట్లా వెళ్ళాము జాసాల కాస్ట్లోకి, ఫుల్ వర్షం, అసలు మామూలు వర్షం కాదు. ఆ వర్షం వల్ల కూడా కొన్ని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్లే ఆ వర్షం వల్ల పెద్ద ఘోరం జరిగిపోయింది. అసలు ఏంటో చూస్తూ ఉండండి. అసలు మా ఇంట్లో నో ఐడియా, మేము గోల్డ్ షాప్లోకి వెళ్తున్నాము ఏం తెస్తాము అనేది కూడా నో ఐడియా ఇంట్లో వాళ్ళకి. జస్ట్ మేము నచ్చితే ఒక 2-3 చీరలు కొనుక్కొచ్చుకుందామని ఆ రోజైతే హానెస్ట్గా బయలుదేరింది అనమాట. చూసారా ఎన్ని డిస్కషన్స్. మా అక్కకి 2 వరుసల పుస్తల తాడు 6.5 తులాలు ఉంది, నాకన్నా 3 తులాలే ఉంది. కానీ దాన్ని కూడా సాటిస్ఫై కాక ఇంకా సన్న తాళ్ళు ఇంకోటి వెతుకుతున్నట్టుంది. అంత మంచి తాడుండంగా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని నేను బుర్ర తింటూనే ఉన్నా. కానీ ఏం తీసుకొని అనుకుంటుందో చెప్పట్లేదు. కానీ ఒక పుస్తల తాడు, ఒక నల్ల పుస్తల తాడు 2 పక్కన పెట్టేసింది. ఇప్పటిదాకా నా మనసులో ఏమనుకుంటున్నా అంటే, వర్షం పడుతుందని ఇక్కడ మనం టైంపాస్ చేస్తున్నట్టున్నాము, అసలు మనం తీసుకోకుండా వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారు కదా అనేసి. లేదు తీసుకుంటున్నాము ఇప్పుడు మనము అని హింట్ ఇచ్చింది. ఎందుకంటే అప్పుడే మా బావ ఇంకా ఇంటికి రాలే, మీరు ఎక్కడున్నారు అసలు అని కాల్ చేసిండు. అప్పుడే మా అక్క చెవిలో బావ చెవిలో ఊదేసింది. ఓకే ఇది కొంటుంది అని కాన్ఫిడెన్స్ వచ్చినాక నేను కూడా 4-5 చూడడం మొదలుపెట్టినా. ఎందుకంటే నేను జనవరిలో ఫిబ్రవరిలో అనుకుంటా గోల్డ్ తీసుకుంది. మళ్ళీ ఇప్పటివరకు అసలు నేనేం గోల్డే కొనలేదు అస్సలు. సరే ఇంకేదైనా కొంటానేమో, ఏదైనా కలెక్షన్ నచ్చుతుందేమో అని చూస్తున్నా, కానీ ఇప్పటివరకు గోల్డే కొనలేదు. చూద్దాం. నాకైతే ఇక్కడ ఒక కలెక్షన్ బాగా నచ్చింది. ఇప్పుడు మా అక్క వేసుకుంది కదా, అది నాకు చాలా నచ్చింది. నేను ఏమనుకున్నా అప్పుడే, ఈసారి కొంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే అలాంటిది ఒకటి కొనాలి, రోజుకి చాలా బాగుంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పటివరకు 1 రూపీ సేవ్ చేయలేదు తెలుసా. అంత పెద్ద దాని మీద కన్నేసి ఇప్పటికీ కూడా మంత్స్ అయిపోతుంది, 8 మంత్స్ అవుతుంది. కానీ నేను 1 రూపీ కూడా దానికోసం జంప్ చేయలేదు. అసలు ఏమైపోతుందో ఈ జీవితం. సో మా అక్క ఏమనుకుంటుంది, ఇప్పుడు నెక్కి వేసిన కదా అది నేను కొనుక్కున్నా అనుకుంటుంది. నువ్వు మొన్న వచ్చినప్పుడు ఇది కొనుక్కున్నా అని. లేదమ్మా అంత మంచి పనులు మనం చేయలేదు ఇంకా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో అది బాగుంది అంటుంది. అప్పుడప్పుడే నాకు కొంచెం హోప్ ఇచ్చింది, ఎస్ మనం కొంటున్నాం, బాగానే కొంటున్నాం, నువ్వు కంగారు పడకుండా చూడు కలెక్షన్ చూడు అని. ఇంకా నేను ఇంకా అవుకుంటాను, రెచ్చిపోతున్నా. మా అక్కకి అది డిజైన్ దూరం ఉండడం వల్ల ఏంటో తనకు నాది నచ్చలేదు. కానీ నాకైతే చూడగానే చాలా నచ్చింది. మా అక్క ఇలా తీసి
కానీ నేను మెడలో వేసేసుకున్నాను. అది కాదు నాకు నచ్చలేదు అంటుంది. అంటే ఇంకా మేబీ ఇంకా ఎక్కువ గ్రామ్స్లోనో తక్కువ గ్రామ్స్లోనే అయి ఉంటుంది. అది ఎన్ని గ్రామ్స్ ఉందో నాకు ఇప్పుడు గుర్తులేదు. కానీ ఈ హారం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈసారి నేను గోల్డ్ కొనాలనుకుంటే దీన్నే కొనాలనుకుంటున్నా. చూద్దాం ఎన్ని సంవత్సరాలకు అవుతుందో అది. కానీ నేను వేసుకోగానే కూడా నాకు చాలా నచ్చింది. ఇది నా మెడకు ఓకే, మనం ఇది కొనుక్కుంటే లాస్ ఏం కాదు అనుకుంటున్నా. చాలా డెలికేట్ అనిపించింది, ఏమో మా అక్కకి ఏమైందో తెలియదు కానీ అస్సలు నచ్చలేదంట. కానీ నాకు ఇదే నచ్చింది. చూడండి మెడకు నిండుగా అసలు షార్ట్ చైన్ ఏం వేసుకోకపోయినా చాలా బాగుంది. నాకు తెలిసి 7-8 తులాస్లో ఉందనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు మా అక్క వేసుకుంది ఎగ్జాక్ట్గా 5.5 తులాస్ ఉంది. ఇది చాలా నచ్చింది. టెంపుల్ జ్యువెలరీ లాగా ఉంది, గోల్డ్ షేడ్ కూడా లేదనమాట. మా అక్కకి ఇది నచ్చింది, నాకు ఇందాక వేసుకుంది నచ్చింది. ఆల్రెడీ ఒక 4-5 పక్కన పెట్టింది, ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెడతాము. దీనికి మ్యాచింగ్ ఏవి చెవులకి కమ్మలు సెట్ అయితే అది తీసుకుందాం అన్నట్టు. ఇది కొంచెం ఎక్కువ నచ్చినట్టుంది, అందుకని ఆయన పట్టు శారీ క్లాత్ ఇచ్చాడు. శారీ ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పేసి సో అలా పెట్టుకున్నా కూడా మా అక్కకి ఇది నచ్చింది. ఇందాకది ఏమంటారు కాసులు కొంచెం దూరం ఉన్నాయి, నచ్చలేదు మా అక్కకి. ఇది మాత్రం దగ్గరకు ఉంది కదా, ఇది నచ్చింది అంత చాలా. కానీ నాకు అది నచ్చింది చాలా అంటే చాలా. ఫైనల్ వరకు చూడండి ఏం తీసుకున్నామో చెప్పానో లేదో. అసలు చాలా తక్కువ క్లిప్స్ తీయడం వల్ల ఏందో ఏం చేసామో మర్చిపోయాం అసలు. అంటే అసలు ఆ రోజు మా ఫీలింగ్. అందుకే ఏదైనా వీడియో తీసుకోగానే ఇమ్మీడియట్గా బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ చేస్తేనే మనకు అన్నీ గుర్తుంటుంది. ఇంకోటి అక్కడ కూర్చొని ఒక 4-5 కాఫీలు వీకుంటాము. ఏం వర్షం మేము ఎందులోకి ఎంటర్ అయినామంటే అసలు పెద్ద వాన. మాది అంతా అయిపోయి మేము జస్ట్ ఇట్లా వెళ్ళేటప్పుడు ఇంకా ముసురు పడతానే ఉంది. అందులో కూడా మేము ఇంకా వేరే షాపింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి చాలా లేట్ చేసినాము. అన్ని వీడియోస్ తీయలేదు కానీ ఇంకా మా అక్క ఒక్క హింట్ ఇచ్చింది, నేను గట్టిగానే తీసుకుంటున్నా ఇప్పుడు, బావ పర్మిషన్ ఇచ్చేసిండు అని చెప్పి ఇంకా నేను గట్టిగా చూడడం మొదలుపెట్టినా అనమాట. అంటే పెద్ద హారాలు చూడడం మొదలుపెట్టినా. ఎందుకంటే 100 వేసుకుంటే కదా నచ్చితే ఒకటి తీసుకునేది, ఒకటి చూసి ఒకటి తీసుకోం కదా. సో అట్లా అనమాట. ఇంకా నాకు ఎక్కువ ఎగ్జైటింగ్ అసలు ఆ రోజు ఎన్ని నచ్చాయంటే అసలు అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీ. అసలు మనం అనుకుంటే తీసుకునే బడ్జెట్ అసలు అండర్ 5 తులాస్లోనే ఎంత మంచిగా చూపిస్తున్నా. నాకు తెలిసి ఇది 4 to 5 మధ్యలోనే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్నపిల్లలు చూసుకున్నట్టు నేను వేసుకున్నది అసలు. కానీ మెడ నిండా చాలా బాగుంది. ఇగో మా అక్క నా జుడు అంటుంది, లేదు నువ్వు నా జుడు అంటాను. ఇది కొంచెం ఎక్కువ నచ్చినట్టుంది, మరీ మెడలో వేసుకుంది. ఏం తీసుకుంది అంటే మీరు మా చెల్లి వీడియోస్ ఫాలో అయితే మీరు గుర్తుపట్టేస్తారు, ఎందుకంటే ఏం తీసుకుందో పెళ్ళిలో వేసుకున్నారు కదా అప్పుడు. సో ఇంకా చల్లగా వర్షం పడుతుంది, ఆయన కాఫీస్ ఇస్తున్నారు. మాకు కాఫీ కాదండి బాబు, తొందరగా మాకు గోల్డ్ అన్నీ సెట్ అయిపోతే. లేదు మేడం మీరు తీరిగ్గా చూసుకోండి అని ఇంకా కింద ఒక పెద్ద హారమే సెలెక్ట్ చేసుకున్నాం. పైకి వచ్చాం. సిల్వర్ జ్యువెలరీ మధ్య ఎక్కువ మంది వేసుకుంటున్నారు కదా, నేను ట్రై చేద్దాం అనుకున్నా. నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు. మంచి ప్రైస్లోనే ఇది ఒక 7,000లో వచ్చేసింది, కానీ నచ్చలే. పైకి వచ్చా చూసారు, ఇది నాకు నచ్చి నేను మళ్ళీ దీన్ని పెట్టుకున్నా. చాన్బాలి కమ్మలు చూసారా మీరు, నాకైతే సూపర్ నచ్చినాయి. నాకు బాగాలేవని మా అక్క అంటుంది, లేదు నాకు చాలా నచ్చినాయి అని చెప్తున్నా. చెరొక్క కమ్మ పెట్టుకొని అట్లా చేసాను. ఇప్పుడు చూసారు ఫైనల్లీ నేను కూడా పెట్టేసుకున్నా. ఇంకా మా అక్క పెద్ద హారం తీసుకుంది కదా, దానికి బుట్టాలు కావాలని సెలెక్ట్ చేసుకుంటుంది. నాకైతే ఈ చాన్ బాలీసే నచ్చాయి. ఫైనలీ నేను గోల్డ్ షాప్కి వెళ్తే ఈ సెట్ మా అక్కకి నచ్చింది, ఈ పక్కన వేసుకున్న సెట్ నాకు నచ్చింది. చాలా అంటే చాలా. అసలు ఆ రోజు డబ్బులు ఉంటే నిజంగా చాన్బాలి ఆ పెద్ద హారం తీసుకుంటే సూపర్ ఉండేది. కానీ అసలు ప్లాన్లెస్కి వెళ్తే నిజంగా ఆ రోజు నేనైతే ఒక్క కార్డు కూడా తీసుకెళ్ళలేదు, పిచ్చి దానిలాగా వెళ్ళిపోయినా. అందుకే నేను ఏం తీసుకోకుండా అట్లా వచ్చేసిన. ఫైనల్లీ ఇవి నచ్చినాయి తీసుకోవాలి అనుకున్నా, కానీ ఇంట్లో చేయకుండా అంతంత తీసుకోద్దు కదా, అది తీసుకోవాలన్నా ఆ రోజు ఎంత కాస్ట్ ఉండే. ఈ కమ్మలు అయితే 25,000 ఉండే, ఇంతకుముందుకు పెట్టుకున్నాయి 32,000 ఉండే. ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా ఫైనలీ ఒక సెట్ అయితే చూసుకున్నాం. ఇప్పుడు మా బావకి ఫోన్ చేసి అఫీషియల్గా చెప్తుంది. దగ్గర ఆ రోజు 5.5, 6 నియర్లీ 7 అయింది. అసలు జిఎస్టీతో కలిపి 7.5 తులాస్కో 8 తులాస్కో డబ్బులు కట్టినట్టున్నాం ఆ రోజు. అయితే తెలివిగా అదృష్టానికి వద్దో కావాలని తెచ్చిందో ఈ ఒక్క కమ్మలు మాత్రం బ్యాగ్లో పెట్టుకొచ్చింది. అసలు ఇవి ఇచ్చి అంత గోల్డ్ తీసుకుంది. వచ్చేసి తులం ఉన్నాయన్నమాట. ఈ తులం ఇచ్చేసి 7 తులాలు గోల్డ్ ఏమో తీసుకుంది.
6.5 నియర్లీ 7 తులాస్. ఎన్ని డబ్బులు అంటే ఆ రోజు అన్ని డబ్బులు ఇలా వాడి చేతిలో పెడుతుంటే నిజంగా సడన్గా మేమిద్దరమే వెళ్ళి కూడా ఇలాంటివి చేస్తామా అని. యాక్చువల్గా నేను గోల్డ్ కొన్నప్పుడు మా బావైనా అట్లీస్ట్ మా అమ్మడు వచ్చేవాడు. నాకు తెలిసి ఫస్ట్ టైం మేమిద్దరమే వెళ్ళి ఇంత పెద్ద ఘనకార్యం చేసుకొని ఇంటికి వచ్చాము. మేము ఇలా ఇంత గోల్డ్ కొన్నట్టు మా అమ్మకి తెలీదు, మా నాన్నకి తెలీదు, మా శేఖర్కి తెలీదు, మా బావకి తెలీదు, ఎవ్వరికి తెలియకుండా మేము ఇంత పెద్ద పనులు చేసేవాళ్ళం అయిపోయాం. మేము పెద్దవాళ్ళం అయిపోయాం. చూసారా, పెద్దవాళ్ళం అయిపోయాం. పెద్ద పెద్ద హారాలు దేవులాడుతున్నా. ఇదైతే 8 తులాస్ ఉందంట. అట్లీస్ట్ పెట్టుకోనన్నా చూద్దాం కదా ఇవి ఎప్పుడు కొంటాము అని. నా కూతురు పెళ్ళికైనా కొంటానో లేదో. అసలు ఇంకా మా అక్క పెద్దగా సెలెక్ట్ చేసి ఇంకా మేకింగ్ ఛార్జ్ అవన్నీ వేస్తుంది కదా, అవన్నీ ఎస్టిమేషన్ వేస్తుంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్, ఓకే మనం కూడా ఇవాళ గోల్డ్ కొంటున్నామని నేను అన్నీ వేసుకొని చూడడం మొదలు పెట్టేశాను. ఇంకా అప్పుడు నాకు హ్యాపీగా డేర్ చేసి ఇంకా అన్నీ చూసినాయి, అన్నీ వేసుకొని అన్నీ చూసేస్తున్నాను అనమాట. నేను అసలు కొనద్దు, అసలు నా లిస్ట్లో లేని గోల్డ్ కూడా నేను వేసుకొని చూసేస్తున్నా ఆ రోజు. చూసారా, అసలు దేన్ని వదిలిపెట్టలేదు, పెద్ద పెద్ద హారాల దగ్గర నుంచి అన్నీ. కానీ ఇది నాకు అస్సలు బాగాలేదు. అసలు ఇది నిజంగా నెక్కే పెట్టుకుంటారని అడుగుతున్నా. ఇంకా గోల్డ్ షాప్ వాళ్ళతో మస్తు, ఎందుకంటే మేము మామూలుగా బుర్ర తిన్నాము, వాళ్ళవి చాలా బుర్ర తింటాము. వాళ్ళు కూడా ఒక రకంగా వీళ్ళిద్దరు వచ్చి మేము వేసే క్వశ్చన్స్ అయితే నార్మల్గా వేయం. మేము వేసే క్వశ్చన్లకి వాళ్ళు నిజంగా రాత్రికి 2 బిర్యానీ ప్యాకెట్లు తింటేనే వాళ్ళు సరిపోదు, అంత ఎనర్జీ లాస్ చేస్తాం వాళ్ళవి. ఇది ఎట్లా పెట్టుకున్నా బాగాలేదేంటి అని చెప్పేసి దీని తర్వాత ఇంకొకటి పెట్టుకున్నాను. అది ఏదబ్బా, గ్రీన్ స్టోన్స్. ఇది నాకు చాలా నచ్చింది. మరి ఆ రోజు నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నందుకు నచ్చిందో లేదంటే గ్రీన్ కలర్ నా ఫేస్కి బాగుందో అని. 8 గ్రామ్ ఓన్లీ గోల్డ్ మాత్రమే 8 గ్రామ్స్ ఉందంట. అది నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే అది నాకు చాలా నచ్చింది ఆ రోజు. కానీ అలాంటి కలెక్షన్ నేను అస్సలు కొనను, కానీ పెట్టుకొని చూశాను, నాకు బాగా అనిపించింది ఆ రోజు వరకు. అక్కడ ఏం మాట్లాడుతున్నామంటే వాళ్ళు మేకింగ్ ఛార్జ్ ఎంత వేశారు, వేస్టేజ్ ఎంత, జిఎస్టీ ఎంత, ఓవరాల్గా దాని ప్రైస్ ఎంత, దానిలో స్టోన్స్ ఎంత, అన్నీ మాట్లాడుకుంటూనే నేను ఏది పోనిస్తలేను అనమాట. చూసారా, ప్రతిదీ నచ్చుతుంది నాకు. ఇది కూడా చాలా నచ్చింది. అసలు అట్లా మధ్యలో చైన్ వస్తే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను, కానీ ఆ రోజు నాకు అది చాలా నచ్చింది. ఫైనల్గా అన్నీ చూస్తూ ఎన్ని చూశానంటే అన్ని చూశాను. ఆ రోజు నియర్లీ మేము 7 తులాస్ గోల్డ్ కొన్నట్టున్నాం. నియర్లీ కొంచెం ఒక 2-3 గ్రామ్స్ అటు ఇటుగా ఇద్దరం వెళ్ళి. సో ఇంత బ్యూటిఫుల్ వీడియోని ఎట్లా మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయానో తెలీదు. అసలు చూసారా, ప్రతిదీ నేనైతే ఇది కాదు అన్నీ చెక్ చేశాను, అన్నీ చూసుకున్నా, అన్నీ బాగా నచ్చాయి. అసలు ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది. అబ్బా, ఈ సెట్ తీసుకొని ఇంకొక నెక్ పీస్ తీసుకుంటే అసలు ఇంకా ఒక 10 to 12 ఇయర్స్ ఇంకా గోల్డ్ కొనాల్సిన పనే లేదు. అంత మంచి కలెక్షన్ అనిపించింది నాకు ఆ రోజు. కానీ అనుకున్న కంటే అనుకోకుండా వెళ్తేనే అంత మంచి దొరికితే నేను మా అక్కకి హ్యాపీగా ఎగ్జైటెడ్ అది. ఎందుకంటే అంత పెద్ద గోల్డ్ కదా మనం తీసుకెళ్ళము. మా అక్క అంటుంది తులం బంగారు ఇక్కడే పెడితే వచ్చింది, అది ఊరికే రాలేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. కొన్ని ఎంతకి హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఏడవడం స్టార్ట్ చేసారు. ఎందుకు అని అడుగుతున్నా. ఈ హ్యాపీ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా